ఈరోజు ఎలిమినేషన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆడియన్స్‌కి ఆట ఆడి అన్ని రకాలుగా యాక్టివ్‌గా ఉంటే వాళ్ళు ఓట్లేసి విన్ చేపిస్తారు. అంటే ఫస్ట్ ఓట్స్ ఏసినా కానీ తర్వాత ఆట తగ్గిపోతే ఓట్స్ వేయరు అనేది ఈరోజు ప్రూవ్ అయిందనమాట. సో, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికి తెలుసు. దానికన్నా ముందు ఈ షోట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అండ్ ఇది 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అది గురించి నా నా పర్సనల్ రివ్యూ అనమాట. సో, జస్ట్ ఇప్పుడే ఎపిసోడ్ అయిపోయింది. సో, అందరికీ తెలిసినట్టే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారనమాట. సో, ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ ఆయన ఆట బావుంది. హౌస్‌లో బాండింగ్స్ బావున్నాయి. నాన్న, నాన్న, నాన్న అంటా తనుజ తిరిగేది. క్యూట్‌గా ఉండేది. సో, ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఆయనకున్న పవర్ యూజ్ చేసి రాము ఎలిమినేట్ అయిపోతాడేమో అని రాముని సేవ్ చేశారు. బట్ ఇమాన్యుయల్ కూడా తెలీదు భరణి గారు ఎలిమినేట్ అయ్యి రాము సేవ్ అవుతారని చెప్పి. బట్ ఇమాన్యుయల్ రాముని సేవ్ చేశారు కాబట్టి భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆయన హౌస్ నుంచి బయటకొచ్చేసారు. అండ్ ఇప్పటి నుంచి అయినా తనూజ తన ఆట తను ఆడితే టాప్ 5లోనే కాదు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి చాలా బాగా చెప్పారు మన గెస్ట్‌గా వచ్చిన హైపరాది గారు. సో, హైపరాది గారు చాలామందికి చాలా హింట్స్ ఇచ్చారు. అలాగే మాన్యుయల్ కూడా మంచి మంచి హిట్స్ ఇచ్చారనమాట. బట్ ఫైనల్‌గా భరణి గారికి కూడా క్లాస్ స్పీకర్ కానీ బట్ ఆయన ఆట మార్చుకుని మళ్ళీ తన గ్రాఫ్ పెంచుకునే పాసిబిలిటీ లేకుండా పోయింది. ఎలిమినేట్ అయిపోయాడు. సో, బయటకొచ్చేసారు. రేపటి నుంచి ఆట ఎలా ఉండిద్ది? సో, హౌస్‌లో నాన్న లేడు. నాన్న లేకుండా తనుజ తనొక్కటే ఆడగలదా? వేరే వాళ్ళ సపోర్ట్ కోసం చూస్తుందా? అండ్ దివ్య ఏం చేస్తది? అన్నయ్య లాంటి భరణి గారు బయటికెళ్ళిపోయిన తర్వాత దివ్య ఒంటరిగా బ్యాక్ టు ఫైర్ గట్టిగా ఉండి ఆడి ముందుకెళ్తుందా? లేదా బాండింగ్స్‌కి, ఎమోషన్‌కి కట్టుబడిపోయి ఏడ్చుకుంటా ఆట పాడు చేసుకొని బయటకొచ్చేస్తుందా అనేది మనం చూద్దాం. అండ్ నిన్నటి ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ గురించి నేను ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అది ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో అప్లోడ్ చేస్తాను. అండ్ తప్పకుండా ఎవరైతే ఈ షాట్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అండ్ మీకేమైనా ఇన్పుట్స్ ఉన్నా, మీ సజెషన్స్ ఇవ్వాలన్నా జస్ట్ కామెంట్‌లో పెట్టండి. అవన్నీ చూసి నేను నిన్నటి కన్నా ఈరోజు బెటర్‌గా రివ్యూ ఇవ్వడానికి నేను ముందుకొస్తాను. థ్యాంక్ యూ.